రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డిపోలోనే కార్డుదారులకు సరుకులు ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే డిపోలకు సరుకుల సరఫరా పూర్తయింది. రేషన్ దుకాణాల్లో అక్రమాలకు చెక్ పెట్టి కార్డుదారులకు సమాచారం అందించేందుకు అధికారులు అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేక యాప్ను రూపొందించారు. రేషన్ దుకాణాల ద్వారా జరిగే నిత్యావసరాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జూన్ 1 నుంచి రేషన్ డిపోల్లోనే ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు సివిల్ సప్లై శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వం మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి నిత్యావసరాలు సరఫరా చేసింది. అయితే దీనివల్ల కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమస్యను గమనించిన కూటమి ప్రభుత్వం వచ్చే నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా రేషన్ డిపోల ద్వారానే ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సివిల్ సప్లై అధికారులు ప్రత్యేకంగా ఒక యాప్ని తయారు చేశారు. ఆ యాప్లో రేషన్ డీలర్ డీటెయిల్స్, అలాగే రేషన్ ద్వారా ప్రజలకు అందించే నిత్యావసర వస్తువుల వివరాలన్నింటినీ కూడా అధికారులు ఈ యాప్లో పొందుపరచడం జరిగింది. ఈ సివిల్ సప్లై గోడౌన్స్ నుంచి ఈ సరుకుల వాహనాలు ఏదైతే జీపీఎస్ ద్వారా తరలిస్తున్నారు ఆ జీపీఎస్ వివరాలు, అలాగే రేషన్ డీలర్ వివరాలు, రేషన్ డీలర్ పేరు, అలాగే రేషన్ డీలర్ సంఖ్య, ఇతర వివరాలన్నీ కూడా ఈ యాప్లో అధికారులు పొందుపరచడం జరిగింది. మరొకవైపు కార్డుదారులు సులభంగా ఈ రేషన్ షాపును తెలుసుకునేందుకు వీలుగా డీలర్ ఫోటోను కూడా ఈ యాప్లో పొందుపరచడం జరిగింది. ఈ జూన్ మొదటి తారీఖు నుంచి కూడా ఈ రేషన్ డిపోల్లోనే సరుకులు అందజేయడంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో రేషన్ డీలర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, వచ్చే నెల 1వ తారీఖు నుంచి మీ రేషన్ డిపోల ద్వారా సరుకులు పంపిణీ చేయనున్నారు, సమాయత్తమయ్యారండి? కంప్లీట్గా మొత్తంగా సిద్ధంగా ఉన్నామండి. జూన్ 1 నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు టైమింగ్స్ అండి. అవసరంతో 1 గంట 2 గంటల ఎక్స్ట్రా పనిచేస్తాం. గతంలో అలాగే పనిచేస్తాం. అయితే ఇక్కడ ప్రధానంగా మాకున్న ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, మాకు కమిషనర్గా సౌరభ్ గౌర్ గారు వచ్చారు. సార్ ఐటీలో బాగా నిష్ణాతులు అనుకుంటా. కార్డుదారుడికి ఇబ్బంది లేని రీతిలో అసలు యాప్ ద్వారానే వాడికి తెలుసుకుని, కార్డుదారుడికి తెలుసుకునేటట్టుగా డీలర్ అనేవాడు అసలు ఎవడో, ఇంతకుముందు ఎవరు పడితే వాళ్ళు ఉండేవాళ్ళు షాపుల్లో. ఇప్పుడు అది కూడా లేదండి. ఇప్పుడు బెనామీలు కానీ ఇట్లా అంటే సరుకు డైవర్షన్ చేసేవాళ్ళు ఎవరు అట్లాంటి అరికట్టడానికి ఇప్పుడు యాప్ డిజైన్ చేశారు. యాప్లో ఏం చేస్తారంటే డీలర్ పేరు, ఆధార్ కొట్టగా డీలర్ పేరు వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గవర్నమెంట్ డీలర్ పేరు వచ్చేస్తుంది. దాంతోపాటు ఫోటో కూడా వచ్చేస్తుంది. నామినీ ఎవరైతే ఉన్నారో, నా వైఫ్ అయితే వైఫ్, కొడుకు అయితే కొడుకు పేరు అందులో వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళ ఆధార్ నెంబర్ కొట్టగానే వాళ్ళు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయగానే షాపు దాని ఏమంటారు జియో ట్యాగింగ్ తీసేసుకుంటారు. కాటా ఈ పాస్ మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుందండి. ఆటోమేటిక్గా మాకు గోడౌన్లో సరుకు డెలివరీ అయినప్పుడు అక్కడ ఆర్ఓ డిస్పాచ్ కొట్టగానే స్టాక్ ఆటోమేటిక్ యాప్లోకి అప్లోడ్ అయిపోద్ది. వాళ్ళు ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఎన్ని అవసరాలు ఫిజికల్గా స్టాక్ లెక్కేసి ఒకసారి దాంట్లో కొడితే ఆల్మోస్ట్ గవర్నమెంట్ మాకు ఎంత స్టాక్ ఇచ్చిందో ఆ స్టాక్లో ఈ స్టాక్ డిడక్ట్ అవ్వటమో లేదంటే యాడ్ అవ్వటమో జరిగి డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. దాని ద్వారా అసలు నిజంగా డీలర్ కరెక్ట్గా ఉన్నాడా, డైవర్షన్కి పాల్పడుతున్నాడా, లేదంటే అవినీతికి పాల్పడుతున్నా క్లియర్ కట్గా అక్కడ తెలిసిపోద్ది. దాన్ని ట్యాంపర్ చేయడానికి కానీ వచ్చిన ఆఫీసర్ని మేనేజ్ చేద్దాం అసలు అటువంటి ఆలోచనలే లేవు. ఇది మాకు ఒకటి నమ్మకం, మా మీద అపనమ్మకం పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. నాదెండ్ల మనోహర్ గారు షాపును విజిట్ చేయడం జరిగింది. మీకేమన్నా సూచనలు ఏమన్నా చేశారు ఆయన? సార్ ఇక్కడికి వచ్చి మాకు చెప్పింది ఏంటంటే 1 నుంచి 15వ తారీఖు వరకు మామూలు పబ్లిక్ బియ్యం అండి. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మాత్రం మీ దగ్గర ఉన్న లిస్ట్ అవుట్ చేసుకొని ఎవరైతే బెడ్ రిడన్ ఉంటారో, వికలాంగులు ఉంటారో, వృద్ధులు ఉంటారో, మంచాన పడిన వాళ్ళు ఉంటారో, కార్డు సింగిల్ మెంబర్ కార్డ్స్ వాళ్ళకి కానీ భార్య భర్త 2 వృద్ధులై ఉంటారో వాళ్ళ ఐడెంటిటీస్ లిస్ట్ ఒకటి ఇచ్చారండి మాకు. వాళ్ళ దగ్గర డోర్ డెలివరీ చేయమన్నారు. బంగాళా చేస్తాం. అయితే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండడం కోసం ఫస్ట్ అంటే సింపుల్గా వచ్చిన ఐడియా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమన్నారండి. 65 సంవత్సరాలు ఎవరైతే మీరు డోర్ డెలివరీ ఇవ్వబోతున్నారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ చేయమన్నారు. షాప్ దగ్గరికి రాగానే మేము ఇలా షాప్ తీసాం అని గ్రూప్లో పోస్ట్ చేయమన్నారు. వెంటనే వెళ్ళి ఫోటో స్టాక్ ఇచ్చి ఫోటో ఇచ్చి గ్రూప్లో పోస్ట్ చేయమన్నారు. ఆల్రెడీ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు సార్ సివిల్ సప్లైస్. ఇవన్నీ ఛానల్ అప్లోడ్ చేస్తారు. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు డోర్ డెలివరీ అందట్లేదని మా మీద నిందేయకుండా, కార్డుదారులు ఇబ్బంది పడకుండా అటువంటి వాళ్ళు డోర్ డెలివరీ చేయమన్నారండి. ఇంకోటి కూడా చెప్పేస్తారు, పీడిఎస్ కార్డ్స్ వాళ్ళతో కూడా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయమన్నారు. ఎందుకంటే ఒకేసారి క్రౌడ్ ఇక్కడ రాకుండా. ఎందుకంటే 15 రోజుల పాటు రోజుకి 8 గంటలు లేదంటే 10 గంటలు పనిచేస్తాం కాబట్టి ఒకేసారి ఎక్కువ మంది రాకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఒక అందులో ఈ వాట్సాప్ గ్రూప్లో మీ ఫోటో పొద్దున్న వచ్చేవాళ్ళు పెట్టగానే జనం ఉన్నారని ఫోటో పెట్టేవాళ్ళు వచ్చేవాళ్ళు కాస్త ఆగుతారు. అంటే ఒక 10 మంది క్లియర్ అయినా వద్దామని ఆగుతారు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వంటలు చేసుకునే వాళ్ళు, పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ 2 మాత్రం చాలా బెస్ట్ ఐడియా సార్. మంత్రి గారు చెప్పింది వాట్సాప్ గ్రూప్ అనేది మాకు ఐడియా రాలేదు. ఫోన్ నెంబర్తో సహా డేటా మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు సాయంత్రం రేపు కానీ వస్తుందన్నారు. ఆ గ్రూప్ వచ్చేసి సింప్లిఫై అయిపోతుంది సార్. అది గత ప్రభుత్వం రేషన్ విధానంలో తీసుకొచ్చిన అసంబద్ధ నిర్ణయాలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సరిచేస్తున్న నేపథ్యంలో అటు కార్డుదారులు అలాగే ఇటు రేషన్ డీలర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.